నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేడు మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న పలు పార్టీల నేతలు. సోమవారం నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధానం నుంచి ప్రారంభం. కరీంనగర్లో 2 రోజుల క్రితం కిడ్నాప్లకు గురైన చిన్నారుల కథ సుఖాంతం. మహారాష్ట్ర కిడ్నాపర్ చెర నుంచి ఇంటికి చేరుకున్న చిన్నారులు. ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపణ. డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. గురు గోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధానం నుంచి సోమవారం ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాకరే తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ముఖ్య నేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని, పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. కరీంనగర్లో 2 రోజుల క్రితం కిడ్నాప్లకు గురైన చిన్నారుల కథ సుఖాంతమైంది. మహారాష్ట్ర నుంచి చిన్నారులు కరీంనగర్కు చేరుకున్నారు. అనంతరం ఆ చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. చిన్నారులు అక్షిత, లోకేష్కు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి 2 రోజుల క్రితం కరీంనగర్ రైల్వే స్టేషన్లో 2 చిన్నారులతో రైలెక్కి జయశ్రీ అనే వృద్ధురాలు ఔరంగాబాద్ వెళ్ళింది. కాగా జాల్నా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై 2 చిన్నారులను జయశ్రీ కొట్టింది. అనుమానంతో పిల్లలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించగా కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది. వెంటనే మహారాష్ట్ర పోలీసులు 2 పిల్లలు తమ అదుపులోనే సురక్షితంగా ఉన్నారని చిన్నారుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. దీంతో లోకల్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడి చిన్నారులను కరీంనగర్కు తీసుకువచ్చారు.
కిడ్నాపర్ చెర నుంచి తమ ఇంటికి చిన్నారులు చేరినందుకు చిన్నారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే మీరేమన్నారు ఫోన్ మీకు అట్లా లేనప్పుడు మీరు ఇంట్లో రూమ్ లో పంపించుకోవాలి. ఎర్రగడ్డలు మార్దింగ్ రారి ఉన్నాడు ఇద్దరు ఈయన నా భర్త, ఆయన మా అన్న, వాళ్ళ కొడుకు దీని బిడ్డ. నా రెండు పిల్లలు, అన్నం బాబు మా పిల్లల ఇల్లు లోపల పోదామా అన్నదా అంటే మా డాడీ చెప్పి ఒప్పించి ఆడనే ఉంచి మిమ్మల్ని చంపి పడతా అన్నది. అంటే ఎట్లా వెళ్ళి మీరు బస్సులో వెళ్ళా ట్రైన్లో వెళ్ళా? ఎక్కించింది. బాగానే కొట్టిందా? కొట్టింది. ఇద్దరు కొట్టిందా? కడుపులో దన్నింది. అక్కడనే కొట్టిందా? కొంచెం మైదాంటే ట్రైన్లకే నొక్కేస్తా అంటే మమ్మల్ని నేను కింద పడతా అంటే మీకు నెంబర్ తెచ్చి పెడితే చేసినావు కావాలా? లేకపోతే అదే ఉంది. నెంబర్ ఉన్నట్లు కాంటాక్ట్ అక్కడ దొరికింది. ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారని, కోర్టులు చీవాట్లు పెడుతున్నా సిగ్గు విడిచి జగన్కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక మర్డర్ కేసులో సిబిఐ విచారిస్తున్న వ్యక్తి కోసం సిబిఐ విచారణ ఆఫీస్ ముందు వెయిట్ చేసి అతన్ని పికప్ చేసుకున్నాడని ప్రజలు వెక్కిరిస్తున్నారని అన్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారో అర్థం కావడలేదన్నారు. బంట్రోతులను మించిపోయి ఐఏఎస్లు ఊడిగం చేస్తున్నారని అన్నారు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. నైతిక విలువ వహించి ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఆయన తప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తాం. సిబిఐ పిలిచినటువంటి వ్యక్తులు నువ్వు కారులో ఎక్కించుకెళ్తావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? నువ్వు ఒక క్రిమినల్. ఈ జవహర్ రెడ్డి కూడా ఒక క్రిమినల్ కింద మేము భావించాలా? దీన్ని అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోర్టు కూడా, ఇవాళ హైకోర్టు కూడా మీ మొహాలు చూడలేదంటే చికాకు వస్తుందని చెప్పి అధికారుల్ని మాట్లాడారంటే ఈ ముఖ్యమంత్రిని నమ్ముకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది? ఇవాళ పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లుల విషయంలో అనేక సార్లు వీళ్ళు కోర్టులకు పిలిపించడం, కోర్టులు పిలిపించి వాళ్ళని మందలించడం కూడా జరిగింది. ఇవాళ సాక్షాత్తు హైకోర్టే గోపాలకృష్ణ ద్వివేదిని అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారిని ఉద్దేశించి నిన్న కోర్టులో మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఉన్నందుకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ చూస్తేనేమో ఒక మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకెళ్లి కారులో ఎక్కించుకుని తిప్పుతాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో
ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవాళ కోర్టు ముందు వెళ్ళి హైకోర్టే ఈరోజు మీ మొహాలు చూడాలంటే సిగ్గేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఆలోచించాలి. ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్తు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు, ముందేమో గుండెపోటు అన్నాడు. ఆ రోజు నిజంగా ఆ సునీతారెడ్డి కానీ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి కానీ అప్రమత్తం కాకుండా ఉన్నట్టయితే వివేకానంద రెడ్డి హత్యని సమాధి చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మొత్తం కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి రక్తాన్ని అంతా కూడా తుడిచేసి బాత్రూంలో ఉన్నటువంటి రక్తాన్ని, బెడ్రూమ్లో ఉన్నటువంటి రక్తాన్ని చెరిపేసి కుట్లేసి ఇంత వ్యవహారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఇది మొత్తం కూడా పాత్రధారి అవినాష్ రెడ్డి, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. క్లారిటీ వచ్చేసింది. ఇంకా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనులు మౌన పోరాటం చేశారు. భద్రాచలంకి దగ్గర ఉన్న రాజుపేట కాలనీ సమీపంలో ప్రభుత్వ భూముల్లో 50-52 సర్వే నెంబర్లలో గత కొంతకాలంగా నిరుపేదలైన గిరిజనులు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థలం ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అంటున్నారని, అది ప్రభుత్వ భూమి అని వాళ్ళ రికార్డుల్లోనే 1978లో వచ్చిన రికార్డే చెబుతుందని, ఆ రికార్డులలో లేని వాళ్ళే కోర్టుకు వెళ్ళడం జరిగిందని ఆదివాసులు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని ఐటీడీఏ వద్ద మౌన పోరాటం చేశారు. భద్రాచలంలో మేము గిరిజనులు ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి చివరి ప్రాంతమైనటువంటి రాజుపేట దగ్గర 50-52 సర్వే నెంబర్లలో మేము ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకొని ఇళ్లను కట్టుకొని గత కొంతకాలం నుంచి మేము నివసిస్తున్నాం. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థలం ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అనేసి అంటున్నారు. అది ప్రభుత్వ భూమి అనేసి వాళ్ళ రికార్డులోనే 1978 వచ్చినటువంటి రికార్డే మాకు చెప్తుంది. ఆ రికార్డులో లేని వాళ్ళు ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఆర్డర్ను కూడా మేము కూడా గౌరవిస్తాం. కాబట్టి మనకున్నటువంటి మన చట్టాలు 5th షెడ్యూల్ ప్రకారం ఆ రోజులలో వాళ్ళు లేరు. ఈ రోజు ఎలా వస్తున్నారు, వాళ్ళకి పట్టాలు ఆ రకంగా ఏ రకంగా వస్తున్నాయి, వాటిపైన ఎల్టీఆర్ కేసులు బుక్ చేయండి అని మేము గత 2-3 నెలల నుంచి చెప్తున్నా కానీ ఏ అధికారి కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎల్టీఆర్ కేసులు కానీ కానీ ఈ రోజు కోర్టు ఆర్డర్ ఉందనేసి వచ్చేసి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. మేము వాటి 5th షెడ్యూల్లో నాన్ ట్రైబ్స్కి ఎలా పట్టాలు ఇచ్చేది అనేసి అడుగుతున్నాము. కాబట్టి మా బాధను కానీ మా గోసను కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఈరోజు ఐటీడీ మాకు ఉన్నటువంటి హక్కు కాబట్టి ఐటీడీ దగ్గరకు వచ్చేసి పిఓ గారిని కలుద్దామని వచ్చాము. సార్ మీటింగ్లో ఉన్నారనేసి అన్నారు. సార్తో మేము మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి మేము బయటకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి మేము ఎటువంటి హింసలు కానీ దాని కానీ ఏం చేయం, మౌనంగానే కూర్చొని ఉంటాం. సార్ ఎప్పుడు వచ్చి మాట్లాడినా మీటింగ్ అయిపోయినా కానీ ఇవాళ కానీ రేపు కానీ ఇక్కడ నుంచి మేము పసిపిల్లలతో వచ్చిన అందరం కూడా ఏదైనా మేము ఇక్కడే కూర్చుంటాం. ఎటు కథనం మా ఇళ్ళని మేము సాధించుకునేంత వరకు మేము కదిలే ప్రసక్తే లేదు. ఏమైనా కానీ మేము ఈ పోరాటంలో మేము మౌనంగానే ఉంటాం. ఎటువంటి ధ్వంసం కానీ ఏది కానీ విధ్వంసానికి మేమేం సృష్టించాం. ఎందుకంటే ఎన్ని రోజులు డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము ఏదైనా రికార్డు అడిగినప్పుడు మొత్తానికి మా ఎంఆర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో అడిగినప్పుడు 1986లో ఉన్నటువంటిది గోదావరి వచ్చి మా అన్ని రికార్డులు పోయినాయని అన్నారు. కానీ ఇదే రికార్డు వాళ్ళు అడిగినప్పుడు సెటిల్మెంట్ పట్ల 2010 ద్వారా వచ్చిందనేసి ఒక సర్వే ఎంఆర్ఓ గారు చేసి ఇచ్చారు. మరి దానికి దీనికి ఎలా పొంతన కుదురుతుందో మాకు తెలియదు. ఇవన్నీ కూడా మేము తీసుకున్నటువంటి రికార్డ్స్ ఆర్టీఐ చేసినటువంటి ప్రూఫ్తో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు అది ప్రభుత్వ భూమి, అక్కడ మా గిరిజనులు నివసిస్తున్నాం కాబట్టి ఆ భూమిని మాకు చెందాలనేసి మేము కోరుకుంటున్నాం. కూర్చోమని మేము చెప్పాం. పిఓ గారిని కలిస్తేనే ఇక్కడ నుంచి మేము కలుగుతామని చెప్పాం. మాకు ఏదైనా కానీ మాకు ఆధారం వచ్చిన తర్వాతనే, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసి మీకు ఆర్డర్ ఉంది, మాకు ఆర్డర్ ఉంది, మిమ్మల్ని వికెట్ చేయమనేసి కోర్టు ఆర్డర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. దీనికి పట్టానే లేదని మేము అంటున్నాం. ఈ సందిగ్ధలో మేము ఒకటే వచ్చాం సార్ దగ్గరికి, పిఓ గారి దగ్గరికి. చిన్న బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు
ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్ యార్డు వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ నేత జువాడి కృష్ణారావు హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జువాడి కృష్ణారావు మాట్లాడుతూ ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఈ నెల 6వ తేదీ నుండి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు వెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపాలని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతమైందని అన్నారు. మీరు ఏదైతే ఇప్పుడు తీసుకున్నారో ఇది చాలా పెద్ద అంశం. రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో విభజించు పాలించు అనే సూత్రం మీద మాత్రమే ఇద్దరు అధికారంలోకి వచ్చారు. ఒకటి కేంద్రం అదే పనిచేసింది. కేంద్రంలో ఉన్న సర్కార్ అధికారంలోకి రావడానికి ఇదే కార్యక్రమం. వాళ్ళు చేస్తున్న దోపిడీని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పటికీ కూడా అదే కార్యక్రమం. ఆంధ్ర అని, రాయలసీమ అని, తర్వాత తెలంగాణ అని మనకేదో నష్టం జరిగిపోతా ఉంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని ఏదైతే నెరవేర్చుకున్నారో మన సోనియా గాంధీ గారు దయతో ఇక్కడి ఉన్న ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆత్మహత్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయని తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని ఆమె ఏం చేసింది, ఆంధ్ర రాయలసీమ వాళ్ళు సెక్రటరీలో వాళ్ళందరూ పెద్ద ఆఫీసర్లు, మన తెలంగాణ వాళ్ళు క్లర్కులు, అటెండర్లు ఇలా ఉంటారు. ఇలా ఉండడం భావ్యం కాదు, వీళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి మేడం తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించి కూడా తెలియజేస్తే మేడం ధర్మంగా ఆలోచించి, న్యాయంగా ఆలోచించి ఆమె ప్లేస్లో ఇవాళ వేరే ఎవరున్నా కూడా తెలంగాణ ఇవ్వరు. ఎంతమంది ఇవాళ
అత్యంత క్రూరంగా పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరంటే దోపిడీ వ్యవస్థనే. వీళ్ళ దగ్గర మొన్నటి వరకు ఏమీ లేదు, ఇప్పుడు విమానం కొనుక్కునే స్థాయిలోకి వచ్చేసారు. అనేక విధాలుగా డబ్బులు సమకూర్చుకొని ఇతర దేశాలలో కూడా ఇవాళ వాళ్ళు జమ చేసుకొని పెట్టుకున్నారు. ఏ ఎలక్షన్ జరిగినా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిలబడాలంటే భయం అవుతా ఉంది వాళ్ళకి, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే భయం అవుతా ఉంది మనకి. ఎందుకని ప్రతిదానికి వాళ్ళు డబ్బులు పెడితే మనం పట్టిక రమ్మంటే వచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. మన నాయకులకు చాలా మందికి ఇబ్బంది అవుతా ఉంది. దీన్ని మనము అధిగమించాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ సేవలో గ్రౌండ్ పనిచేస్తుంది కాబట్టి మాకు కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో భాగంగా మేము కీలకంగా వ్యవహరించాలని. మోడీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బడ్జెట్పై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణకు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వస్తున్నామన్నారు. దేశంలో మత్స్య సంపద పెంచుతున్నామని, ఏపీ నుంచి 40% మత్స్య సంపద వస్తుందని గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు. 14 ఏకలవ్య మోడల్ పాఠశాలని ప్రారంభించారు. కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని కాస్ట్ ఎంత అయితే 25 కోట్ల నుంచి 50 కోట్లు. దీంట్లో 50 మంది స్టాఫ్ కూడా క్వార్టర్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కానీ మరొక 740 ఇచ్చారు. మన రాష్ట్రానికి కూడా 20-30 వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి 38,800 మంది ఉపాధ్యాయులు కూడా డైరెక్ట్గా కేంద్రం రిక్రూట్ చేసుకుంటుంది. చాలామంది డైట్, నేను మన ట్రైబల్ ఏరియాలో ఉన్నాను, ఈ మధ్యన డైట్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కూడా అరకులో ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీలో స్టాఫ్ లేరు. ఒక ఇంటిగ్రేటెడ్ ఉమెన్స్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 కోట్లు ఇచ్చి బిల్డింగులు కడుతున్నారు. దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ను వేయడం లేదు. అరకులో ఉన్న కాలేజీ స్టేట్లో అడ్మిషన్లో 5th ప్లేస్లో ఉంది. కానీ అక్కడ స్టాఫ్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బౌండరీ వాళ్ళు లేదు. అలాంటి వాటికి ఉపయోగపడేటువంటి రోసా వస్తే అక్కడ వెంటనే వాటికి అన్నీ కూడా ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖర్చుని 66% పెంచారు. దాని దృష్ట్యానే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు 50 లక్షలు ఇళ్ళు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇళ్ళు ఇచ్చాం. ఇంకా ఇళ్ళు గాలిలో పెట్టేశారు. గ్రామాల్లో కట్టుకున్న ఇళ్ళు తప్ప. అలానే అర్బన్లో కొంతమందికి 1,50,000 సబ్సిడీ ఇస్తే వాళ్ళకున్న స్థలంలో కట్టుకున్న ఇళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు కట్టింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా మేము ఇచ్చిన ఇళ్లలో ఈ గ్రామంలో మేము ఇచ్చిన సబ్సిడీతో కట్టినటువంటి ఇళ్ళు తప్ప ఇంకా టిట్కో ఇళ్ళు అలా గాలిలో పెట్టారు. అలానే ఈయన 6 లక్షలు పెట్టాడు. మనం ఇచ్చింది 40 లక్షల ఇళ్ళు. దాని మూలంగా ఇంత పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖర్చు కోసం చాలా పెద్ద ఎత్తున 80,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అలానే షెడ్యూల్డ్ తెగలకి ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలకు అన్నింటికి కూడా 15,000 కోట్ల రూపాయలని రానున్న పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ కోసం 15,000 కోట్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ 10 లక్షల కోట్లతో మూలధన పెట్టుబడులు, ఇందులో 75,000 కోట్లతో 100 క్లిష్టమైన రవాణా మౌలిక సదుపాయ ప్రాజెక్టులు, ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువుల కర్మాగారం, ఎరువులు మరియు ఆహార ధాన్య రంగాలకి చివరి మరియు మొదటి మైలు కనెక్టివిటీ కోసం ఈ 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొత్త శ్రేణి అవకాశాలు, వ్యాపార నమూనాలు మరియు ఉపాధి అవకాశాలు గ్రహించడానికి 5G సేవల్ని ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి కోసం 100 ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు కొత్త పోకడలు, అది వికాస్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో 4.0 కోడింగ్, అలానే ఏఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, IoT, 3D, డ్రోన్స్, ఇలాంటి వాటి కోసం యువకుల కోసం కొత్తగా
మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడుతున్నాం. గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వేరు. ఈ సందర్భంలో ఈ బడ్జెట్లో ఈ డ్రోన్స్, కొత్త ఇంటెలిజెన్స్ సిస్టమ్ వచ్చింది. వాటికి సంబంధించిన 3 months కోర్స్కి బయట 50-60 వేలు తీసుకుంటున్నారు. 50,000 రూపాయలతో ఉద్యోగం వస్తుంది. దాన్ని ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం కోసం ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో సాఫ్ట్ స్కిల్ వంటి ఇండస్ట్రీస్ కోసం కొత్త వయసులు కోర్సులు కవర్ చేస్తూ రాబోయే 3 ఏళ్లలో లక్షలాది మంది యువత నైపుణ్యం కోసం ప్రారంభించబడుతుంది. అంతర్జాతీయ అవకాశాల కోసం యువత నైపుణ్యం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అది మన రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైతే ఈ టూరిజం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి కాన్సెప్ట్ ఉండడం లేదు. నేను నిన్న అరకు వెళ్ళాను, అలానే ఆ బొర్రా కేవ్స్కి వెళ్ళాను. అంతకంటే అద్భుతమైనటువంటి బొర్రా కేవ్ ఎవరో కర్నూలులో ఉందని చెప్పారు. దాని మీద ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఫోకస్ లేదు. దీన్ని ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం మీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో టూరిజం డెవలప్మెంటే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి 30 అసెంబ్లీలో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఇప్పుడు 30 అసెంబ్లీల్లో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఉన్న అన్ని అసెంబ్లీలో కూడా 14-15 ద్వారా ఈ నిధుల కేటాయింపులో భాగం ద్వారా గ్రామాల్లో అనేక రకాల మౌలిక సదుపాయాలను కలుగజేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అలానే టూరిజం అభివృద్ధికి దేకో అపనా దేశ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ 50 ప్రోగ్రాం తీసుకున్నారు. సుమారు 9 ఏళ్లలో తలసరి ఆదాయం 2 1.97 lakhs చేరుకుంది. గత 9 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులు న్యాయాన్ని కాపాడేందుకు చట్టాలపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయవాదులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, చిక్కోటి మన్వేంద్రనాథ్ రాయ్, నైనాల జయసూర్య, సత్తి సుబ్బారెడ్డిలు అన్నారు. ఓఎం కాలేజీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్థానిక వైఎన్ కాలేజీ పీజీ సెమినార్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సెమినార్ను నర్సాపురం మరియు పాలకొల్లు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ మెంబర్ కె చిదంబరం గారికి, బివి కృష్ణారెడ్డి గారికి, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రామరెడ్డి గారికి ఈ సమావేశానికి చేసిన న్యాయవాదులకి, సీనియర్ అడ్వకేట్స్ కి, మహిళా న్యాయవాదులకి, స్టాఫ్ కి, అందరికీ కూడా, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి అందరికీ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న పలు పార్టీల నేతలు. సోమవారం నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధానం నుంచి ప్రారంభం. కరీంనగర్లో 2 రోజుల క్రితం కిడ్నాప్లకు గురైన చిన్నారుల కథ సుఖాంతం. మహారాష్ట్ర కిడ్నాపర్ చెర నుంచి ఇంటికి చేరుకున్న చిన్నారులు. ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.